జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని జిల్లాల కమిటీలు వేసుకుంటూ ఇక్కడికి కూడా కేటీపీపీ కమిటీ వేయడం కోసం రావడం జరిగింది. ఇంతకుముందే యాజమాన్యానికి మరియు ప్రభుత్వానికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 5 డిమాండ్లతోటి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము ఈ వేదిక నుంచి యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరలో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించకపోతే కనుక ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే సమ్మె చేయడానికి కూడా సమస్త ఆర్టిజన్ కార్మికులు మరియు ఎన్పీడీసీల పరిధిలో అన్మెన్ కార్మికులు మిగిలిపోయినటువంటి సుమారు ఇటు జెన్కోలో అటు డిస్కంలలో కలిపి ట్రాన్స్కోలో కలిపి సుమారు 1000 మంది దాకా ఉంటారు వాళ్ళు. అదే రకంగా అన్ని పీస్ రేట్ వర్కర్స్కి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సుమారు 6000 మంది 6500 మంది వరకు ఉంటారు. దరిదాపున 30,000 మందితోటి మీరు ఈ డిమాండ్లు సానుకూలంగా స్పందించి మాకు నెరవేర్చకపోతే ఆ టీఓ రూపంలో ఆర్డర్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో 30,000 మందితోటి సమ్మె చేయడం అనేది తథ్యం. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వంలో అక్కడి దాకా పోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. గత ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేశారు. ఏదైతే విలీనం చేసుకుంటున్నామని చెప్పి ఆ విలీనాన్ని కోర్టు పేరుతో సాకు చూపి మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది. 27/9/2017 నాడు ఏదైతే మొదటి ఆర్డర్ ఉందో ఆ మొదటి ఆర్డర్ ప్రకారంగానే మా ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా 1946కు సంబంధించినటువంటి బ్రిటిష్ కాలపు చట్టాలను మా పైన రుద్ది ఇలా మమ్మల్ని వెట్టి చాకిరికి నెట్టేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాటిని రద్దు చేయాలి. మూడోది వచ్చేసి పీస్ రేటు కార్మికులను ఖచ్చితంగా ఈ వ్యవస్థలో విలీనం చేసుకోవాలి. ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలి. అన్మెన్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 1600 మందిని ఖచ్చితంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏ విధంగానైతే విలీనం చేసుకున్నారో అదేవిధంగా వాళ్ళని కూడా ఆర్టిజన్గా పరిగణించాలి. ఈ విధంగా 5 డిమాండ్లతోటి మేము ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మరొకసారి ఈ యాజమాన్యానికి ఈ ప్రజాప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే మా డిమాండ్లపైన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చకపోతే మాత్రం దానికి తగిన మూల్యం ఈ ప్రభుత్వము యాజమాన్యమే ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.